ఎడ్యుకేషన్ గురించి తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి 90,000 రూపాయలు ఒక విద్యార్థికి ఒక స్కూల్‌లో ఖర్చు అవుతుంది. నేను డైరెక్ట్‌గా చెప్తున్నాను. చాలా ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి కాబట్టి, మరి అంత ఖర్చు అయితున్నప్పుడు ఫలితాలు రావట్ల. మీరొక ఎడ్యుకేషన్ పాలిసీ ఒకటి మీరు డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ గూడా. సో, ఫస్ట్ ఎడ్యుకేషన్ తీసుకుంటే మరి ఈ ఎడ్యుకేషన్ పాలిసీని మీ నుంచి ప్రభుత్వాలు తీసుకోవట్లేదా? లేదా ప్రభుత్వాల యొక్క పాలిసీలు బానే ఉన్నాయా? అంటే జేపీ ఏం చెప్తారు? శ్రీనివాస్, ఇది మన సొంతం కాదు. జాతీయ విద్యా విధానంలో చాలా స్పష్టంగా విద్యలో ఏం కావాలో చెప్పారు సమగ్రంగా. కాబట్టి ఇది కొత్తగా మన బుర్రలోంచి, మీ బుర్రలోంచి, నా బుర్రలోంచి పుట్టినటువంటి తెక్క కాదు, కొత్త ఆలోచన కాదు. ఇప్పటిదాకా దేశంలో ఏంటంటే స్కూళ్లలో ఎన్రోల్మెంట్ పెరగాల, పిల్లలు బడిలో చేరాల. అంటే ఏంటి? తల్లిదండ్రులంతా బడిలో చేర్చమని కంకణం కట్టుకున్నట్టు మనం పోయి యుద్ధం చేసి వాళ్ళని చేరుస్తున్నట్టు. అదేం కాదు. 100కు 100 మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మనం ఎప్పుడో 50 ఏళ్ల క్రితం సమస్యను ఇప్పుడు సమస్య అనుకుంటున్నాం. రెండోది ఏంటి? ఇప్పుడు చర్చ అంతా కూడా ఇంకా బిల్డింగ్లు కట్టాలి, ఇంకా కాంపౌండ్ వాల్స్ కట్టాలి. వద్దని ఎవరు అంటలా. కానీ బిల్డింగ్లు కట్టిన మాత్రం చేత, కాంపౌండ్ వాల్స్ కట్టిన మాత్రం చేత చదువు బాగుపడ్డ దాఖలాలు లేవు. ఇంకా టీచర్లను పెట్టాలి. ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం 11,000 మంది టీచర్లు రిక్రూట్ చేశామని పేపర్లో అట్టహాసంగా ప్రకటనలు చేసుకుంది. ఉన్న టీచర్లు అవసరాన్ని మించి ఉన్నారు. మనకి ఇవాళ 17 మంది పిల్లలకి తెలంగాణలో, బహుశా కొత్త లెక్కల ప్రకారం 14 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ 14 మంది పిల్లలకు ఒక టీచర్ కంటే ఎక్కువ మంది టీచర్లు ఉండరు. అవసరం లేదు. ఉన్న వాళ్ళని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఏమిటంటే పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా. 50 ఏళ్ల నుంచి ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, దాన్నే మరింత చేస్తామని తప్పితే విద్యలో కీలకం విద్యా ప్రమాణాలు అన్నది మన ప్రభుత్వాలు ఇంకా గుర్తించలేదు. ఈ రాష్ట్రమే కాదు, దేశమంతా దాదాపు అట్లనే ఉన్నది. కాస్త అటు ఇటుగా విద్య ఎందుకు అని చెప్పంటే బుద్ధి వికసించడం కోసం. ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా కూడా. కానీ మన గొడవంతా కూడా ఎక్కువ ఇన్పుట్స్, ఇంకా టీచర్లు, ఇంకా జీతాలు, ఇంకా డబ్బులు, ఇంకా బిల్డింగ్లు, అది మాత్రమే సరిపోతుంది కూడా. వద్దని ఎవరు అంటలా. తెలంగాణలో ఇప్పుడు లేటెస్ట్ నాకు అందిన సమాచారం వాస్తవమా కాదు వెరిఫై చేయాలి. పిల్లల సంఖ్య గవర్నమెంట్ స్కూళ్ళలో గణనీయంగా ఇంకా పడిపోయిందట. 21 లక్షల మంది అట. ఇప్పటిదాకా 29-30 లక్షల మంది ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు లేటెస్ట్ 21 లక్షల మంది అంటున్నారు. ఆ లెక్కను చూస్తే ప్రభుత్వం పెట్టే ఖర్చు 1,10,000 దాటుతుంది ఒక్కొక్క బిడ్డ మీద. 1,00,000 కూడా కాదు. కాబట్టి డబ్బులు ఖర్చు కాదు సమస్య, బిల్డింగులు కాదు, టీచర్లు పెట్టడం కాదు. పిల్లలకి విద్య వచ్చిందా లేదా? అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉన్నది. కాబట్టి దీనిలో ఎవరికి దురుద్దేశం కాదు. మనం ఇంకా సాంప్రదాయంగా ఆలోచిస్తున్నాం. కేవలం నాయకులనే కాదు, పార్టీలే కాదు, అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి, వాస్తవాలను పరిశీలించాలి. మొక్కుబడిగా ఏదో ఉన్నదాన్ని యథాతథ కొనసాగించడం తప్పితే ఎక్కడ లోపం జరుగుతోంది, ఎక్కడ మనం మార్పులు తేవాలనే విషయంలో అవగాహన లేకుండా పోతుంది. అంటే ప్రాబ్లం నాకు కూడా అర్థమైంది సార్, ఒక కామన్ మ్యాన్‌గా. కానీ నేను ఏమంటున్నానంటే ల్యాబ్స్ ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం మీరు 1,10,000 అని చెప్పారు. నేను 90,000 అనుకున్నాను. సరే కరెక్టే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ 90,000 తీసేసి ఒక ప్రైవేట్ స్కూల్‌లో గనక ఈ పిల్లలందరిని చేర్చి ఆ 90,000 రూపాయలు గనక ఆ స్కీమ్‌లో ఇస్తే బాగుంటుంది కదా! అది కరెక్ట్ కాదంటారా? గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ ఇద్దరు ఎవరు అనరు. కానీ మనం చూడాల్సింది గవర్నమెంట్ ప్రైవేట్ అనే సంబంధం లేకుండా మనం చూడాల్సింది బడికి వెళుతున్న పిల్లలు ఏ స్కూల్ అయినా సరే వాళ్ళ బుద్ధి వికసిస్తోందా, వాళ్ళకి కావలసిన నైపుణ్యం అబ్బుతోందా, వాళ్ళు ఇవాళ లోకానికి పనికొస్తారా, వాళ్ళు ఉపాధికి పనికొస్తారా, ఇది కీలకం. మిగతావన్నీ నాకు అనవసరం. ఇన్ని చేసాను, ఇన్ని బిల్డింగ్ కట్టాను నాకు అనవసరం. మధ్యకాలం ప్రభుత్వం అదివరకేమో ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్, మండలానికి ఒకటి పెడతామని ఈ మాట నాతో గతంలో ప్రభుత్వంలో 10 ఏళ్ల క్రితం మన కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉండగా అప్పుడు కూడా చెప్పారు. అది వద్దని ఎవరు అన్నారు. కానీ మిగతా స్కూల్ సంగతి ఏమిటి? మీరు ఇంకా మళ్ళీ కొన్ని వేల కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెడతామన్న సంతోషం. మిగతా స్కూళ్ళు కాదా? ఈ స్కూళ్ళతో రాష్ట్రంలో పిల్లలందరూ అయిపోయినారా? కొన్ని లక్షల మంది పిల్లల పేద కుటుంబాల వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారా? ఇక్కడ ప్రభుత్వం మీద నమ్మకం పోయి వాళ్ళ సంగతి ఏమిటి? మిగతా ప్రభుత్వ స్కూళ్ళలో ఏమిటి? ఎంతకాలానికి అయ్యాను ఇవన్నీ కూడా? కాబట్టి 3 పనులు చేయాలి. నేను చాలా నిర్దిష్టంగా చెప్తున్నాను. మొట్టమొదటిది ఉన్న టీచర్లను సద్వినియోగం చేసుకోవాలి. టీచర్ల మీద మన పన్నులు కట్టేవాళ్ళు అపారమైన డబ్బు ఖర్చు పెడుతున్నారు. టీచర్ల మీద ఖర్చు పెట్టాలి. టీచర్ల జీతాలు ప్రభుత్వంలో ఉన్నంత ఇంకెక్కడ లేవు. సగటు జీతం 70-80 వేలు ఉంటుంది, బహుశా 1,00,000 కూడా ఉండొచ్చు.
కొంతమందికి సీనియర్ పొజిషన్లో రిటైర్ అయ్యే ముందు 2 లక్షల జీతం కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి అంత జీతం ఇస్తున్నప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవాలి కదా. మీరు చాలా స్కూళ్ళు 10 మందితో ఒక స్కూలు, ఒక టీచరు, కొన్ని చోట్ల పిల్లల కంటే టీచర్లు ఎక్కువ మంది. ఎంత హాస్యాస్పద చదువు ఇది. కాబట్టి ఎంతో కాలం నుంచి అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి, అసెంబ్లీలో తీర్మానాలు చేశారు, చర్చలు జరుగుతున్నాయి, మరి ప్రభుత్వ విధానాలను రూపొందించారు, అమలు జరగట్ల. స్కూళ్ళని రేషనలైజ్ చేయండి. ఒక ప్రైమరీ స్కూల్ అంటే ఉన్న టీచర్లందరినీ సద్వినియోగం చేసుకుని అక్కడ మౌలిక సదుపాయాలు చిన్న చిన్నవి కట్టించి కనీసం 5 క్లాసులు ఉండాలి, కనీసం 60-70 మంది 100 మంది పిల్లలు ఉండాలి. ప్రైమరీ స్కూల్లో 100 ఉండాలి. మా రోజుల్లో మా స్కూల్లో 100 మంది పిల్లలు ఉన్నారు. ప్రైమరీ స్కూల్ 150 మంది పిల్లలు ఉన్నారు. ఇవాళ ఇన్నేళ్ళు పోయిన తర్వాత మీరు ఆ మాత్రం చేయలేకపోతే ఎందుకు? అది హై స్కూల్ అంటే కనీసం 300-400 మంది ఉండాలి. అక్కడ తగిన టీచర్లు ఉండాలి. ఆ టీచర్లు ఉపయోగించుకోవాలి. అలా చేసుకుంటే మీకు 17 మందికి ఒక టీచర్ ఉన్నప్పుడు, లేకపోతే 14-15 మందికి ఒక టీచర్ ఉన్నప్పుడు టీచర్ల కొరత ఎక్కడుంది అసలు? మనం టీచర్లు ఉద్యోగాల కార్యక్రమం అనుకుంటున్నాం. విద్య అంటే పిల్లలకి విద్య అందే కార్యక్రమం అనుకోవట్లా, టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అనుకున్నారు. తెలంగాణ వస్తే టీచర్ రిక్రూట్మెంట్, జాబ్ క్యాలెండర్. ఆంధ్రప్రదేశ్ పోతే మెగా డిఎస్సి. ఇది పరిపాలన అంటే అందుకే కదా సార్ నేను ఆ స్కూల్స్ తీసేసి ఆ డబ్బులు ఏదో 45,000 ఇచ్చినా కానీ సాధ్యం కాదు. ప్రైవేట్ స్కూళ్ళలో పాఠాలు బాగా చెప్తారు, ఫలితాలు బాగా వస్తాయి. నాకు అనిపిస్తుంది అది కరెక్ట్ కాదు. ప్రతి తల్లిదండ్రి ఆలోచన కూడా. దానికి బదులు ఏంటంటే పరిష్కారం, తల్లిదండ్రులకి మీరు గవర్నమెంట్ స్కూల్కైనా పంపించవచ్చు, ప్రైవేట్ స్కూల్కైనా పంపించవచ్చు. కానీ ప్రైవేట్ స్కూల్ అయినట్టయితే, పేద కుటుంబాలు అయినట్టయితే ఒక పరిమితి లోపల, ₹1,00,000 ఫీజు గవర్నమెంట్ కట్టలేదు. ఇప్పుడు ఇక్కడ పెడుతున్నారు కాబట్టి వాడు పెట్టమంటే సాధ్యం కాదు. పన్ను కట్టేవాళ్ళు ఎక్కడ కడతారు? మీరు నేను పన్నులు కట్టాలి. ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు? ఇప్పటికే గవర్నమెంట్ దివాలా స్థితి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఒక పరిమితి లోపల, ఒక 15,000-20,000 ఫీజు లోపల స్కూలు ప్రమాణాలు బాగుంటే దాన్ని నిర్ధారించేటువంటి యంత్రాంగం కావాలి. దీనిలో చాలా ఇఫ్లు ఉన్నాయి. అవన్నీ జరిగితే అప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ తేడా లేకుండా పేదల మీద భారం తొలగించవచ్చు. అంతేగాని గవర్నమెంట్ స్కూల్ నుంచి వదిలేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళమని చెప్పడం ధర్మం కాదు, సాధ్యము కాదు. ఉన్న యంత్రాంగాన్ని ఏం చేస్తారు మీరు? కానీ అన్నిటికంటే కీలకం ఏంటంటే విద్య ఎందుకోసం? పిల్లల మేధస్సు వికసించడం కోసం. మేధస్సు వికసించడానికి ఉదాహరణ ఏంటి? దానికి రుజువు ఏంటి? ఊరికే 10వ క్లాస్ పాస్ అయినాడు, 90% మార్కులు వచ్చిన మేధస్సు వికసించిందా? దొంగ మార్కులు, దొంగ పరీక్షల్లో కాపీ కొట్టి బట్టి పడితే ఏం ఉపయోగం? అది మళ్ళీ ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి ఏమని? 96% పాసు. ఆ తరగతి తగినటువంటి పరిజ్ఞానం ఎంతమందికి ఉందని ప్రభుత్వమే సర్వేలు చేస్తే 10% ఉంది. మరి మిగతా 86% ఏం చేస్తున్నారు? అంటే ఈ టీచర్లు కూడా క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. అందుకని అవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మనకు అంగట్లో అన్నీ ఉన్నాయని చెప్పాను నేను. ప్రభుత్వం ఖర్చు పెడుతోంది, మంచి టీచర్లు ఉన్నారు, మరి ఎంత బోళ్ళంత మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం, తల్లిదండ్రులు తపన పడుతున్నారు, తల్లిదండ్రులు జేబులో ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు, విద్యని సమాజం గౌరవిస్తోంది, పత్రికల్లో ప్రచారం వస్తుంది, పిల్లలు బాగా మంచి ప్రమాణాలు సాధిస్తే అన్నీ ఉన్నాయి, చదువు రావాలి. కాబట్టి ఒక చిన్న మార్పు, మిగతావన్నీ మీరు కావాల్సిన చేసుకోండి. ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మరొకరు కావచ్చు, మేము చేస్తామంటే కాదని మనం ఎందుకంటాం, ఎంత చేయండి. కానీ ఒక చిన్న మార్పు, పరీక్షల పద్ధతిని మార్చాలి. పరీక్షల్లో బట్టి పట్టేదాన్ని పరిశీలించడం కాకుండా, కాపీ కొట్టేదానికి ఫలితాలు వచ్చే పరీక్షలు కాకుండా, మనకి ఇవాళ ఖచ్చితంగా 2 ఉన్నాయి. మన పరీక్షలు అంటే అయితే బట్టి పట్టి లేకపోతే కాపీ కొడితే మీకు ఫస్ట్ క్లాస్ గ్యారంటీ, 95% మార్కులు గ్యారంటీ. ఎందుకు? పనికిరానటువంటి చెత్త చదువు పెట్టి పిల్లల బతుకులు నాశనం చేస్తారు. అంటే పరీక్షలు ఉండాలంటారా వద్దంటారా? పరీక్షలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, అన్ని స్థాయిల్లో ఉండాలి. క్రమక్రమంగా ప్రతి స్థాయిలో, ఇప్పుడు 6వ తరగతి అక్కడ మొదలెట్టిన పరీక్షలు క్రమక్రమంగా విస్తరించండి. నెక్స్ట్ ఇయర్ 7వ తరగతి కూడా పెట్టండి, తర్వాత 8వ తరగతి పెట్టండి. కానీ పరీక్షలు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఎలాంటి పరీక్షలు ఉండాలి? బట్టి పట్టేవి, కాపీ కట్టేవి కాదు. పిల్లలు ఏ మేరకు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకున్న దానికి ఏ మేరకు ఉపయోగించారు. అంటే మన రాష్ట్రాలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫాలో అవుతున్నాయంటారా? కావట్లా. జాతీయ స్థాయిలో కొంత ప్రయత్నం మొదలవుతోంది ఇప్పుడే. నేను నిన్న కూడా ఏదో సిబిఎస్ఈ స్కూల్కి వెళ్ళాను, అక్కడ కొంచెం పట్టించుకుంటున్నారు సార్, కొద్దిగా ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు. రాష్ట్రాలు ఏదో ఊరికే మొక్కుబడి చేయట్లా. కాబట్టి విద్యా విధానంలో ఉన్నట్టుగా పరీక్షల పద్ధతి పిల్లల బుద్ధి కుశలతను పరీక్షించాలి. ఏం నేర్చుకున్నారు, అర్థమైందా లేదా, బట్టి పట్టారా లేదు కాదు, అర్థమైందని ఉపయోగించగలుగుతున్నారా లేదా, ఇది విద్యకి గిట్రాయి. అది పరీక్షించేందుకు పద్ధతులు ఉన్నాయి. కావాలంటే మేమంతా చేస్తాం. పౌర సమాజం నుంచి ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం కనుక కావాలని కోరుకుంటే మేమందరం కలిసి
కలిసి వచ్చి ప్రభుత్వానికి సాయం అంటే చేస్తాం. ప్రాబ్లం అదే సార్. నేను నేను ఇప్పుడు అడగదలుచుకున్న క్వశ్చన్ కూడా అదే. ఈ ప్రాబ్లమ్స్, సమస్యలు కామన్‌గా నాకు కూడా కొంత అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే అట్లాంటి వ్యవస్థ గాని అంటే దానికి పాలిసీ ఉన్నట్టే దీనికి కూడా ఒక పాలిసీ లేదా? ప్రభుత్వాలకి అంటే ఎఫ్‌డిఆర్ లాంటి సంస్థలు గాని కాగితం లేకపోతే మీద థింక్ ట్యాంక్స్ చాలా ఉన్నాయి. థింక్ ట్యాంక్స్. కాగితం మీద ప్రభుత్వాలకు అన్నీ ఉంటాయి. హ్మ్. అమలుకి వచ్చేసరికి మొక్కుబడిగా అయిపోతాయి. మనకి స్ట్రాటజిక్‌గా వ్యూహాత్మకంగా ఏం చేయాలి, మనకున్న వనరులు ఏమిటి, మన అవకాశాలు ఏంటి, మన సమస్యలను గుర్తించేటువంటి ఓపిక కావాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు పరిపాలన దేశంలో నడుస్తుంది ఈ దేశంలో. లేకపోతే జాతీయ విద్యా విధానంలో కూడా 2015-16 దాకా కస్తూరంగన్ కమిటీ వచ్చి చెప్పేదాకా అరే పిల్లలకి విద్యా ప్రమాణాలు ఉండాలి, విద్య ఉన్నది విద్య నేర్చుకోవడం కోసం అనేది ఎవరు వేరు చెప్పాలనా? ఎందుకు 60 ఏళ్ళు పట్టింది ఈ దేశానికి, మరి 70 ఏళ్ళు పట్టింది? 40 ఏళ్ళు స్వతంత్రం వస్తే 2015 దాకా పిల్లలకి విద్య అంటే పిల్లల బుద్ధి కుశలం అని చెప్పిన వాడు చెప్పేదాకా మనకు అర్థం కాలేదా? కొత్త ఉంది దీనిలో ఇనర్షియా. అంచేత ఇది అన్ని ప్రభుత్వాలకు ఉంటుంది, మన దేశంలో మరింత ఎక్కువ ఉన్నది. ఇంకోటి ఏం చేస్తాం, మనం కోపస్థ మండూకాలం అయిపోయినా, బావులో కప్పలం అయిపోయినాం. ప్రపంచం ఏ తీరున పోతుంది, మన పిల్లలు ప్రపంచంతో పోలిస్తే ఏ స్థాయిలో ఉన్నారో మనకు తెలియదు, ఊహించుకుంటున్నాం. మా సత్యనాథల్లో మరి మరి మైక్రోసాఫ్ట్, లేకపోతే మా ఇందిరా నువ్వు ఏదో పెప్సీనో మరొకటో, లేకపోతే మా సుందర్ పిచాయ్ గూగుల్, మేమంతా గొప్ప వాళ్ళని ఊహించుకుంటున్నాం. బాబు ఒక దేశం భవిష్యత్తు సగటు మీద ఆధారపడుతుంది, సరాసరి ఎక్కడుందన్నది. కొందరు వాళ్ళకి అపారమైన తెలివితేటలుండో అవకాశాలు దొరకు కొందరు ప్రపంచాన్ని జయిస్తారు. కానీ దేశమంతా జయిస్తుందా? లేదే. దేశం ఎప్పుడు జయిస్తుంది? సగటు పెరిగినప్పుడు. అది చైనా సాధించింది. మనం ప్రపంచ ప్రమాణాలతో అట్టడిగా ఉన్నాం. నేను చెప్పి 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 వినేవాళ్ళకి బోరు కొట్టేదాకా చెప్తూ ఉన్నాను, ఎందుకంటే ఇది బాగా బోర్లోకి ఇంకాలని చెప్పని. తెలివితేటలు లేక కాదు, అట్టడిగా ఉన్నాం. దీని నుంచి బయటపడకుండా మీరు ఎన్ని ప్రహసనాలు చేసినా, ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా విద్యా నైపుణ్యం అందరికీ అందవు. అవి అందకపోతే అభివృద్ధి ఒక స్థాయి నుంచి పెరగదు, పేదరికం పోదు, కుల వివక్ష పోదు. కుల వివక్ష పోవాలి అంటే, పేదరికం అంతం కావాలి అంటే, అందరికీ ఉపాధి రావాలి అంటే, ఆర్థికాభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా పనికొచ్చే విద్య, నైపుణ్యంతో కూడిన విద్య, అర్థం చేసుకునే విద్య, బట్టి పట్టే విద్య, కాపీ కొట్టే విద్య కాకుండా కావాలి. ఇది మనందరికీ అర్థమై దాన్ని అమలు చేసేదాకా మనం తంటాలు పడుతూనే ఉంటాం. ఈ మధ్యకాలంలో టీచర్ల యూనియన్లు, మధ్యలో టీచర్ల ఎమ్మెల్సీలు, మన గొడవంతా మన పిల్లలను గురించి కాదు, విద్య పిల్లల భవిష్యత్తును గురించి, టీచర్ల ఉద్యోగాలను గురించి కాదు, టీచర్ల యూనియన్ను గురించి కాదు, టీచర్ ఎమ్మెల్సీలను గురించి కాదు, విద్య మన పిల్లల భవిష్యత్తును గురించి. దాన్ని మనం చేతిలో నాశనం చేసుకుంటున్నాం.